రాజయోగ జీవన విలువలు. అన్నయ్య, ఎవరైతే ఏదైనా సిచ్యువేషన్ గురించి తెలియని వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, ఎవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో సంకల్పాన్ని, వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళు నిదానంగా కొంచెం శాంతిగా ఉంటారు, తక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ ఇంట్యూషన్స్ బాగుంటాయి అని చెప్పచ్చా ఏమైనా? ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు చేస్తే కూడా, ఎందుకంటే ఈ మైండ్లో ఒక అయినటువంటి స్టోరేజ్ ఉంది. మరి మంచి స్టోరేజ్ పెట్టుకున్నామా, చెడు పెట్టుకున్నామా అని దాని మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, వారి దగ్గర ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది, తయారైంది. ఇప్పుడు చూడండి, ఎక్కువగా మాట్లాడే వ్యక్తికి మనం ఇంతగా పట్టించుకోం. అదే తక్కువ మాట్లాడే వ్యక్తికి వైపు మనం అటెన్షన్ ఇస్తాం. ఏదో మంచి మాటలు మాట్లాడతాడు, ఏదో మంచి చెప్పేది ఉంది అనేటువంటిది. అందుకని మనకు అక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే, ఏది ఆలోచించినా సరే సారంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకు మానసిక శక్తి పెరుగుతూ వస్తున్నది. కాబట్టి అందులో శరీరం కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరు చేయడానికి నిర్ణయం చేసే చలో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లలకి ఈ సబ్జెక్ట్ తీసుకోవాలా, అది తీసుకోవాలా, కన్ఫ్యూజ్గా ఉంటారు. సారి ఏమైందనంటే, ఒక పరివారం కూర్చున్నారు, ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారు. నేను వింటూ ఉన్నాను, ఎందుకంటే నాకు సంబంధం లేదు, కానీ మానవత్వంగానైతే మనకు ఉంది కదా. నేనేమన్నానంటే, నువ్వు చేయగలుగుతావు బాబు, 100% నువ్వు చేయగలుగుతావు. అదే చేశాడు, పాస్ అయ్యాడు, జాబ్ వచ్చేసింది అని చెప్పింది. అంటే మనం కొంచెం ప్రోత్సాహించడం అనేటువంటిది ఉండాలి మనకు. బాబు మేము అందరం ఉన్నాక మనం చేసేది ఏముంటదు, జస్ట్ ఎంకరేజ్మెంట్, అది కూడా చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్గా ఉంటుంది, చేయగలుగుతారు. ఈవెన్ ఎందుకు మనం పరిగెత్తేది కూడా కాంపిటీషన్స్ ఉంటాయి, వెనకాల నుంచి ఎంత కొంతమంది అవునా కదా, ఎంకరేజ్మెంట్ చేసేది వాళ్ళే. కానీ ఇక్కడ నుండి మనం అరుస్తూ ఉంటాను, రాగలుగుతాం, వచ్చేసి. కానీ నిజం, అది చాలా హెల్ప్ చేస్తుంది, నేను కూడా అబ్జర్వ్ చేశానండి. అవును. కాబట్టి ఫస్ట్ వచ్చేది క్వశ్చన్, నాకు నేను ఆలోచించాలి, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎక్కువ మాట్లాడితే మన ఆత్మ నుండి ఏదైతే పవర్ తయారవుతున్నదో మళ్ళీ అది డిశ్చార్జ్ అయిపోతుంది. ఓకే. సో మాట్లాడడం అంటే ఇక్కడి నుంచి కూడా, అండ్ థాట్స్ కూడా, అది కూడా రెండు తగ్గించాలి.